అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి. ₹3,000 కోసం మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్మెయిల్. హైదరాబాద్ లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక మహారాష్ట్రకు చెందిన ప్రేమ్ కుమార్ 36 హైదరాబాద్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ్ కుమార్, నాగమణి దంపతులు రామ్నగర్లో ఉంటున్నారు. ప్రేమ్ కుమార్ క్యాంటీన్లకు మెటీరియల్ సప్లై చేసేవాడు. కొంతకాలం క్రితం ఓ యాప్ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఒక నెల ఈఎంఐ కట్టలేదు. ఇటీవల మేడారం జాతరకు భార్యతో వెళ్లి తిరిగి వస్తుండగా ఏజెంట్లు కాల్ చేసి డబ్బులు కట్టాలని, లేకుంటే మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు బంధువులకు పంపుతామని బెదిరించారు. ప్రేమ్ కుమార్ న్యూడ్ ఫోటోలు, వీడియోలు అతని వాట్సాప్కు పంపారు. ₹3,000 కట్టాలని, కొంత టైం ఇవ్వమని బతిమాలినా వినకుండా కొత్త నంబర్ల నుంచి కాల్స్ చేసి బెదిరించారు. తట్టుకోలేక మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. భార్య నాగమణి డ్యూటీ నుంచి వచ్చి డోర్ కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. లోన్ యాప్ వివరాలు, బెదిరింపు నంబర్లు విచారణలో తెలుస్తాయని సీఐ మల్లేశం తెలిపారు. సంబంధిత సమాచారం. తెలంగాణలో లోన్ యాప్ వేధింపులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది 100 కేసులు నమోదయ్యాయి. 10 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మహారాష్ట్రలో లోన్ యాప్ మోసాలు ₹500 కోట్లకు పైగా నష్టం జరిగింది. సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు లోన్ యాప్ మోసాలపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిజిటల్ మోసాలను అత్యంత భయంకరమైన ముప్పుగా పేర్కొన్నారు. జాగ్రత్తలు, సూచనలు. లోన్ యాప్లు డౌన్లోడ్ చేసే ముందు ఆర్బీఐ రిజిస్టర్డ్లు మాత్రమే ఉపయోగించండి. అధిక వడ్డీ, 36% పైన యాప్లు నమ్మవద్దు. వేధింపులు, బ్లాక్మెయిల్ వచ్చినప్పుడు వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు 104 కౌన్సెలింగ్ సెంటర్ సంప్రదించండి. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన కోసం ఆర్బీఐ, టీజీసీఎస్బీ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి.